సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. మా పిల్లలు యుఎస్ లో ఉంటారు సార్, ఇద్దరు పాప బాబు. వాళ్ళు రెగ్యులర్ గా షో ఫాలో అవుతారు. నైట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేసుకుంటాం సార్. అంతలా నచ్చేసింది. అలా చెప్పకపోతే మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. నమస్తే అండి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కాబట్టి దొంగల్ని కరెక్ట్ గా కనిపెడతారు. ఎక్స్ దొంగతనం జరిగినాయి స్క్రీన్ లో సార్ గనక చూపిస్తే దాని తర్వాత ఖచ్చితంగా పనిష్మెంట్ చాలా దారుణంగా ఉండబోతుంది. నువ్వు పనిష్మెంట్ నువ్వు తర్వాత ఆలోచించుకొని సరే ఇచ్చేయండి చిన్న పనిష్మెంట్. సరే ఇచ్చేయండి చిన్న పనిష్మెంట్. మీరేనా? తినేసిండ్రా దాచిపెట్టుకుంటారా? అది ఎట్లా దాచిపెడతాం అంత ప్రశ్న. అన్ని గుడ్లు ఎట్లా తిన్నారు? ఈవిడదైంది, నిన్న ఎగ్ అయింది. ఆవిడకి ఏంటంటే అందరూ నవ్వుతున్నారు కదా, ఇప్పుడు ఏముంది? నోటి దగ్గర ఫుడ్ తీసేయడానికి సిగ్గు ఉండాలండి అని చెప్పాను నేను. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. టీమ్ అన్నప్పుడు టీం నీకు కలిసి ఓటింగ్ బట్టి నీకు చెప్పట్లేదు డెమో. నువ్వు విను, నేను నీకే చెప్తా విను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును. బిగ్ బాస్ నాకు బిర్యానీ తినాలని లేదు, నేను అక్కడ పరిగెత్తాలని చాలా రిక్వెస్ట్ చేశాను. కనీసం ఇంత చిన్న పిల్లల టాస్క్ కూడా ఇవ్వలేదు బిగ్ బాస్. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. సిగ్గు లేదు, నోట్ నుంచి లాగేస్తుంది అని చెప్పాడు నాకు. సిగ్గు లేదు, అది షేమ్లెస్, బట్టలు లేకుండా తిరుగుతున్నా. అవన్నీ అతను అనలేదు కదా, నాకు అన్నట్టు అనిపిస్తుంది సార్. మీకు అనిపించకపోవచ్చు. ఒక్క రాము తప్ప అందరూ కూర్చోండి ప్లీజ్. అసలు హరీష్ గారు, యు లుకింగ్ గుడ్, యు లుకింగ్ డెపర్. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. టాస్క్లు జరుగుతున్నా లోన్లీగా అక్కడే కూర్చుంటారు. హౌస్ లో ఏ గొడవ జరుగుతున్నా అక్కడే కూర్చుంటారు, లేదా అవుట్ హౌస్కి వెళ్ళిపోతారు. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. లోపలే ఉన్నాయి స్టార్స్ ఉన్నాయి సార్. ఇవాళ మీ అందరికీ స్టార్స్ వస్తాయి, అలాగే అందరికీ చుక్కలు కూడా కనపడతాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. The first golden star. Emmanuel, in all aspects you are a golden star. నువ్వు ఫుల్ ప్యాక్ రా. ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నావు, ఫీట్స్ చేస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు. సూపర్ సూపర్ సూపర్. నువ్వు చెప్పిన ప్రేమ కథ చాలా ఎమోషనల్. కంట్లో నీళ్ళు వచ్చాయి ఆల్మోస్ట్. ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మీ లోపలికి గుండెల్లోకి దుర్పతి స్టోరీ. అలాంటి స్టోరీ ఇది. సంజన, why are you? నన్ను కార్నర్ చేస్తున్నాను, నాకు ఫీలింగ్ వస్తుంది సార్. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. నీకు సిల్వర్ స్టార్ ఇవ్వాలా, బ్లాక్ స్టార్ ఇవ్వాలా? సిల్వర్ సార్. ఎందుకు? అంటే ఎక్కడో ఇంకా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపిస్తే బాగుంటది అని అనిపిస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నీకున్న పొటెన్షియల్ నీకు అర్థం కావట్లా. హనుమంతుడికి తన శక్తి తెలియనట్టు సుమన్ శెట్టికి తన శక్తి తెలియట్లేదు సార్. మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ వాళ్ళ ముందా. నీ కెపాసిటీకి నీకు ఈ వారం గోల్డెన్ స్టార్ వచ్చి ఉండాలి. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా, మనకంత లేదు. నేను ఆ రోజు ఇప్పటికీ కూడా ఊహించుకుంటే నా లైఫ్ లో ఎప్పుడు వద్దు అన్నట్టుగా ఉండింది. వినలేని మాటలన్నీ విన్నాను సార్ నేను ఆ రోజు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో నన్ను దూషిస్తున్నారు. ఏంటా మాటలు ఏంటమ్మా? నాకు ఏజ్ అయిపోయిందనా, నాకు నేను పిల్లల్ని కనేసానన్నా, పిల్లలు పుట్టేశారన్నా, ఎంగ్ కాదా నేను, ఇదా అదా ఇది. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కాదు నాకు చెప్పు, నేను తెలియగలుగుతానా? షూర్ సార్. ఇమాన్యుయల్ సార్, ఈ పోపు గొడవలో తప్పెవరిది? నాకు సంజన గారిదే అనిపించింది సార్. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే. ఇక్కడ 10 వెల్లుల్లి ఐ డోంట్ వాంట్ టు. మరి ఇప్పుడు చూపించిన వీడియోలు అన్ని కనపడుతున్నాయి కదా.
అంటే అది రే రామ్ ఇమాన్యుయల్ని అడుగుతున్నాను సార్ ఈ ఇష్యూలో పోపులో సునామీ క్రియేట్ చేసింది ఎవరు? తనుజ సార్. అరే నీ అబ్బా. ఆవిడ కుకింగ్ మానిటర్ ఇచ్చారు. అవును సార్. మరి గుడ్లు ఎందుకు పోయాయి? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కుకింగ్ మరి సంజనాకి ఇచ్చారు, రాంగ్ పర్సన్ కి ఇస్తే అంతే కదా, అదే అవుతుంది కదా. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు, మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మొత్తం దోసుకోబోయే పరిస్థితికి వచ్చారు. రితు, సార్ నీకే స్టార్, బ్లాక్ ఆ సిల్వరామా? ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. సార్ పక్కా సిల్వర్ సార్. ఎందుకు? జస్ట్ మిస్ గోల్డ్ సార్. గెలవాలనే తపనుంది, గెలవటం కోసం ఎఫర్ట్ కూడా ఉంది, కానీ ఆ గెలుపుకి కావాల్సిన స్ట్రాటజీ అది లేకుండా పోతుంది. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి, అర్థమైందా? ఓన్లీ హార్డ్ వర్క్ అదే పెడుతున్నా కూడా నేను ఇంకా ఏదో నా పెద్ద బ్రెయిన్ తో పెద్ద స్ట్రాటజీలు పెట్టి అన్ఫేర్ గా ఆడుతున్నాను అనుకుంటున్నారు సార్. అనుకున్నా మనకు అంత బుర్ర ఎడికెళ్ళి వచ్చిందని. కొంతమంది సార్ స్ట్రాటజీ ఉంది నీకు, అందుకనే కదా కళ్యాణ్ని తీసేమన్నావు. ఇప్పుడు ఆ దరిద్రం గురించి దరిద్రంగా ఏం మాట్లాడుకుంటానా నాన్న? నువ్వు అడిగావా అడగలేదా అన్ని పక్కన పెట్టు. మన గెలుపు కోసం, మనం గెలవటం కోసం అపోనెంట్స్ ని ఎవరినైనా తీసేయచ్చు. అయినా పిల్లలు తప్పు చేస్తే సరి చేయాలి కానీ ఇలా వెనకేసుకొస్తారేంటి? ఇంకా చెడిపోరు. అది ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ వచ్చేసి ఆ అబ్బాయి నన్ను లాక్కొని పెట్టుకోగలడు. స్లో స్లో అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. ఆ దొంగల్ని పట్టిస్తే కెప్టెన్ గా నువ్వు ఏం పనిష్మెంట్ ఇస్తావు? టెనెంట్స్ చేసే వర్క్స్ లో సగం వర్క్స్ ఒక 1-2 days ఆవిడకి. ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. సంజన ఈ వారం టెనెంట్ గా మారిపోతుంది. హౌస్ లో ఏ పని కావాలంటే ఆ పని సంజనాతో చేయించవచ్చు. కెప్టెన్ ఇది ఫిక్స్ అయిపో. సంజన ఈ వారం ఓనర్ కాదు, అన్ని హక్కులు తీసేసావు, చూపించు ఎక్కడి నుంచి వచ్చావు. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెటేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. బట్ ఉన్న వాళ్ళలో ఒకళ్ళ కొంచెం ఎఫెక్షన్ ఉంటది కదా సార్. ఉంటుందా? ఉంటుందా? ఉంటది అందరికీ ఉంటది సార్. ఇప్పుడు నాన్న అదే కదా నేనేం చెప్పాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని చెప్పాను. ఇంకా ఇరుక్కుపోతావు అనవసరం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ ఎంత చెప్పినా ఎవరు ఏ నమ్మాలో అదే నమ్ముతారు. అర్థమైంది సార్. బలాన్ని వాడుతున్నావు, మైండ్ కూడా వాడు కొంచెం. నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. తనకి అస్సలు వాల్యూనే లేదు సార్. సార్ నాకు హరితకి ఎవరు తోడలేరు కూడా లేరు సార్. గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళ లెక్క గుసాయిస్తా ఉన్ని. ఒకసారి నాకేమనిపిస్తుందా అంటే నీకు ఆ ఇంట్లో ఉన్న ప్రాపర్టీకి, వస్తువుకి నీకు తేడా లేదనిపిస్తుంది. ఈ ఆఫీస్ లో దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే. అగ్ని పరీక్షలో నిన్ను చూసిన తర్వాత నీ ఆట ఆకాశంలో ఉంటుంది అనుకో. ప్రస్తుతానికి ఒక చోట సెటిల్ అయిపోయింది, పాతాళంలో ఉన్నాం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. బికాస్ ద హోల్ హౌస్ అందరూ బాధపడుతున్నారు. టైమ్ టు చేంజ్ సంజన, మూవ్. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. షూర్ సార్, సారీ సార్. ప్రాంక్స్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ ఎవ్రీవన్, ఎవరెవరికి హర్ట్ చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్. సారీ ప్రతి వాళ్ళు తప్పులు చేయడం, సారీ అని చెప్పడం చేస్తే ఐ కెప్ట్ దట్ ఆనెస్ట్లీ సార్. ఆనెస్టీయా? దానికి స్పెల్లింగ్, ఆ పదానికి స్పెల్లింగ్ తెలుసా? కళ్యాణ్ ఏంటి? అలానే సంజన గారు టెనెంట్ అయిపోయారు కాబట్టి మా టెనెంట్స్ లో నుంచి ఒకరిని ఓనర్ చేయండి. ఇప్పుడు కమాండర్ రిక్వెస్ట్ సార్, అసలు కమాండ్ చేసే పరిస్థితి సార్, జస్ట్ రిక్వెస్ట్. హరీష్ గారా? ఓకే. బిగ్ బాస్ టెనెంట్స్ అందరూ కలిసి హరీష్ గారిని ఓనర్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. సారీ అండి, లేదు, నో ఛాన్స్.